నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనమంటున్నారు. ఓకే, బానే ఉంది. అదే తరహాలో ఆయన ఒక మతానికే కట్టుబడిపోయి ఆ మతాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సనాతన ధర్మం, నేను ఒక సనాతనవాది అని. కానీ నేను భారతీయుడిని, సర్వ మతాలు సమానం అనే తరహాలో ఒక రెస్పాన్సిబుల్ కాన్స్టిట్యూషన్ ని నమ్మే వ్యక్తిగా, నమ్మాల్సిన లీడర్గా ఆయన ప్రవర్తన లేదు. మరి దీన్ని ఎట్లా చూస్తారు, ఈ రెండింటి కంపారిజన్? ఎప్పుడూ లేదు. అందుకే చదువుకోవాలి. ఫస్ట్ సమాజ హితం గురించి తెలుస్తుంది. సమాజం మనకి కన్సర్న్ చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? నువ్వు ఒక ముస్లిం సోదరుడు పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి, ఒక క్రైస్తవ సోదరుడు పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నియమావళికి నిధించబడింది సమాజంలో. నువ్వు సమాజంలో తిరగకపోతే నీకేటి తెలుస్తాయి? అది తెలియనప్పుడు ఇలాంటి పిచ్చి పేల పనులు వస్తుంటాయి. రెండోది, ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం. అండ్ వాట్ కెపాసిటీ అండ్ వాట్ రైట్ యూ హ్యావ్, వాట్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్. నీ మొహం చంద్రబాబు నాయుడు గారు నేను కూర్చోబెట్టే మొహం ఇడిచేసాడు ఆయన. పెళ్లి దాని ఆవశ్యకత, విడాకులు దాని ఆవశ్యకత అని నేను చంద్రబాబు గారు చెప్పారు. మూసుకుని కూర్చోమనండి. సనాతన ధర్మం అంటే ఇవాళ రఘురామ కృష్ణరాజు గారు చేస్తున్నారు చూడండి, గుళ్ళంపట ఏమైనా కనబడ్డాయా? తిరుపతి అవకాశవాద రాజకీయానికి చంద్రబాబు గారు వాడుకుంటే వాడబడిన క్యాండిడేట్ ఆ రోజు. తర్వాత ఇదే స్టాంపెడ్ సింహాచలంలో జరిగింది, ఇదే స్టాంపెడ్ తిరుపతిలో జరిగింది. నీ ప్రశ్న ఏది? కాశీబొగ్గలో జరిగింది. ఏది నీ ప్రశ్నించే గలం ఏది? నీ రియాక్టివ్ మోడ్ ఏది? అంచేత నీకు చంద్రబాబు గారు టాస్క్ ఇస్తే ఆ పని చేయడానికి వచ్చిన అడ్డా మీద కూలీకి నీకు ఏమీ తేడా లేదు. ఆయన ఎందుకు పాపడు ఉపాధి కోసం నిలబడతాడు, ఏది దొరికితే అది పట్టుకుని పనికి వెళ్తాడు. అలా నువ్వు కూడా అంతే. ఇవాళ నీకు చంద్రబాబు గారు ఇచ్చిన టాస్క్ చేయడమే. కానీ ఒక పార్టీ సిద్ధాంతం అంటే, నేను పర్యావరణం గురించి చెప్తున్నా, రుచికొండకి ఎరగొట్టినప్పుడు వేసిన ఎన్జిటి కేసులు కానీ, ఇసుక రీచ్ని తీసుకెళ్లిన ఎన్జిటి కేసులు, రెండు ప్రభుత్వాల మీద వేసిన మీ ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వంలో ఉండి ఇలా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మాట్లాడవలసిన మాటలు ఎందుకు రావట్లే? ఓహో, ఫ్యామిలీ పథకం అన్నయ్యకి నీకు, ఇద్దరు అన్నయ్యలకి నీకు జాతీయ స్థాయిలో జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఈ పథకం కోసం మీరు ఇన్నాళ్ళు బట్టి రాజకీయ అరంగేట్రాలు, పదవుల కోసం అడుగులు చేశారంటే నవ్విపోతారు. ఇక పవన్ కళ్యాణ్ గారు మొన్న తన శ్రేణులు, కార్యకర్తలతో మాట్లాడుతూ మరి కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మీద కూడా తను కూడా ఎందుకు అవ్వట్లేదు, మీరు కూడా అవ్వచ్చు కదా అని ఆయనకి విపరీతంగా మెసేజ్ చేసి నన్ను చావగొడుతున్నారని ఆయన మాట్లాడటం జరిగింది. సో దీనికి కంపారిజన్ చేయొద్దు మీరు. తమిళనాడు పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఇక్కడ కుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలానే ఒక పార్టీని, ఒక సమూహాన్ని నడిపించాలంటే ఎంత సత్తా కావాలి, ఈ వ్యవస్థను నడపాలంటే ఎంత సత్తా కావాలో మీకు తెలుసా? ఇదంతా నేను ఒక 10 years నేను తీసుకొని నేను ఇప్పుడు ఒక స్థిరమైన భావజాలంలోకి వచ్చాను అని ఆయన చెప్తున్నారు. సో ఏమంటారు దాని గురించి? బుర్రలేంతనం అంటారు. నేను సింపుల్ చెప్తాను. నీతో పాటు ఇంచుమించుగా అదే 10 years వచ్చిన వైఎస్ఆర్సీపీ ఒక ఐడియాలజీని కాంగ్రెస్ నుంచి విభేదించి బయటకు వచ్చి తన ఐడియాలజీతో అధికార కోసం పరిగెడుతున్న పార్టీ కళ్ళ ముందు. ఇదే చంద్రబాబు గారు కూడా ఆ రోజు తెలుగుదేశం నుంచి టేక్ ఓవర్ చేసిన తర్వాత అధికారాన్ని సుస్థిరంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ ఉండదు. అలాంటి కాన్సెప్ట్ లేనడు నువ్వు పైపించు. నడిపించడం చాలా కష్టం ఉన్నప్పుడు నేను ఎవడ పైన కాడెత్తుకోమన్నాడు. నడిపించడం కష్టం అని, పార్టీ నడిపించడం సులువు అని ఎవడో చెప్పడు. అలాంటప్పుడు ఒక హెర్క్లెన్ టాస్క్ తీసుకున్నప్పుడు టాస్క్ని జస్టిఫై చేయలేనోడు నిన్నే చూసాం ప్రపంచంలో. పైపచ్చు నీకు తమిళ పాలిటిక్స్తో ఇక్కడ పాలిటిక్స్ కంపేర్ చేయొద్దంటే పొలిటికల్ వ్యాక్యూమ్ అంటారు. పొలిటికల్ వ్యాక్యూమ్ ఆ రోజు మీ అన్నయ్యకి పార్టీ ఈ రోజుకి కూడా నిలబడి ఉంటాయింది. ఖచ్చితంగా పొలిటికల్ వ్యాక్యూమ్ ఇవాళ మీకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం పొలిటికల్ వ్యాక్యూమ్ని జస్టిఫై చేయడానికి. అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ మొనాటిని బ్రేక్ చేసింది. కాంగ్రెస్ ఐడియాలజీ కాదు కదా, తెలుగుదేశం అనే ఒక ఐడియాలజీతో విభేదించిన వాళ్ళ కోసం ఆవిర్భించిన వైఎస్ఆర్సీపీ అది. సో ఆ ఐడియాలజీతో పెనట్రేట్ అయింది. ఒకసారి 67, ఒకసారి 151, ఒకసారి 11. తర్వాత ఏమవుతుందో చూడాలి, అది వేరే సంగతి. కానీ ప్రజెంట్ ఐడియాలజీని జస్టిఫై చేసుకుంటున్న ఒక రీజనల్ పార్టీ కళ్ళ ముందు కనబడుతూ తను కూడా విజయ్ కూడా నిలబడిన పార్టీ ఏం చేశాడు? ఆయన అధికారం కోసం నేను అన్నాడు కాంపిటీషన్లో మొనాటమీ ఆఫ్ 57 ఏళ్ల లెగసీ ఆఫ్ ద్రవిడ పార్టీల యొక్క ఐడియాలజీని బ్రేక్ చేయగలిగాడు. నువ్వేం చేసావు? విజయ్ ఇట్లాంటి ఇప్పుడు విజయ్ పోరాటంతో నిన్ను కంపేర్ చేయాలంటే జడ్డి వేదాలని అర్థం. ఎందుకంటే విజయ్ తను రాజకీయంలో నేను ముఖ్యమంత్రి అవ్వాలని రాజకీయ పార్టీ పెట్టి ఆ అధికారాన్ని జస్టిఫై చెప్పినాను. రజనీకాంత్ ఇంటర్ చూడండి, ఇట్ ఈస్ అ వండర్ వాట్ హీ హెస్ డన్ అన్న కాన్సెప్ట్లో మాడుతున్నా. ఇదే కమలాసన్ అయితే నేను బాధపడి ఉందును అన్నాడు, జలసీ ఉంటుందును. బట్ వెన్ ఇట్ కమ్స్ టు విజయ్, నాకు ఆయనకి 25 years డిఫరెన్స్. అలా నీకు చంద్రబాబు గారితో వయసు డిఫరెన్స్ ఉంటే ఆయనతో నేర్చుకున్న కాన్సెప్ట్ అయితే ఐ అగ్రీ. బట్ నీ ఏజ్కి సమానమైన ఏజ్ ఉన్న జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేయడం మానేసి నువ్వు సెకండ్ రాజకీయాలు చేసి చంద్రబాబు గారి సంకలో దూరి జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేసి మేము 21 strike rate అంటే నవరవడనా? జనసేన పార్టీ కుమారస్వామిని నిలబడి
ఈసారి మేము కింగ్ మేకర్ కాలైపోయి 134 సీట్లు అధికార పార్టీకి వచ్చింది కాబట్టి, కానీ మేము పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ అధికార పార్టీ అవుతా ఉంటే కన్సిడర్ చేస్తే వేరు. ముందు నుంచి శంకెక్కేసి విజయ్తో కంపారిజన్ అంటే నీ కుమారస్వామితో కంపారిజన్ ఏంటి, నవ్వుతాడు అన్న. సో పక్కన ఉన్న బెంగళూరు అండ్ యాజ్ వెల్ as కర్ణాటక అండ్ తమిళనాడు రాజకీయాలతో నువ్వు దమిడికి పనికిరాని రాజకీయం అది. మూడోది, ఇక్కడ నువ్వు ఐడియాలజీని పొలిటికల్ వ్యాక్యూమ్ని విభేదించి పార్టీ పెట్టే సత్తా, దమ్ము నడిపించే సత్తా వైఎస్ఆర్సీపీతో నువ్వు ఏ ప్రాతిపదికన కూడా కంపేర్ చేసుకోలేవు. నువ్వు ఆయన ఎదిరించాలంటే నువ్వు చంద్రబాబు గారి శంఖ ఎక్కాలి, ఆయన గురించి మాట్లాడంటే చంద్రబాబు అనే వ్యక్తి భరోసా కావాలి, లేకపోతే ఎక్కడ ఏం చేస్తారని భయం. స్వయం ప్రతిపత్తి లేని నీ రాజకీయ ప్రస్థానంలో స్వయం ప్రతిపత్తి ఉన్న జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ చేసుకునే దండక, అలాగే విజయ్ గారితో ఇంకా దండక. అందుకే ఊర్లో పెళ్ళి అయితే ఏదో అడవడం అన్నది 100% యాప్ట్ మీకే. అంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే అందులో ఒక ఆక్సిమారాన్ని మనం వెతుక్కోవచ్చు. అంటే పరస్పర విరుద్ధమైన ఐడియాలజీస్ అయితే అందులో ఉంటాయి. ఒకటి ఆయన చెప్పేది ఏంటంటే, నేను పవర్ కోసమో లేదంటే పదవి కోసమో నేను పార్టీ పెట్టలేదని ఒక వైపు చెప్తారు. మరి అదే సమయంలో నాకు వీరమరణాలు అవసరం లేదు, ఒంటరిగా వెళ్ళి నేను ఓడిపోదలుచుకోలేదని చెప్తారు. అంటే ఓడిపోదలుచుకోలేదంటే పదవి ఆశిస్తున్నట్టే లెక్క. ఈ పరస్పర విరుద్ధమైన ఆ స్టేట్మెంట్ని అంటే దీన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఇందులో వైవిధ్యభరితంగా పెట్టిన పార్టీ జనసేన పార్టీ. సో విభిన్నంగా ఉండడానికే అతను ఉన్నాడు. ఎందుకంటే విభిన్నంగా అంటే నాకు పదవి, ఇప్పుడు మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు మీ కెమెరామెన్ అడగండి వాట్స్ యువర్ డ్రీమ్ అంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాకి పిసి శ్రీరామ్ లెవెల్లో నేను సినిమా తీయడానికి అని చెప్తాడు. అలాగే మీరు నేను ఎప్పటికైనా ఈ ఛానల్కి సీఈఓ అవ్వాలి, లేదంటే నాకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఐ నీడ్ టు బి అ చీఫ్ ఎడిటర్, దీనికోసం నేను జర్నలిజం చదివాను సార్ అని ఎవడని చెప్తాడు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ అడగండి, నాకు నేను ఉపయోగపడను, నాకు అసలు ఏమీ తెలీదు, నేను ఎందుకు పనికిరాని వాడిని ఒక్కటే చెప్పుకుంటాడు. పదవద్దంటే దేనికి నువ్వు? ఇప్పుడు అదే డిప్యూటీ సీఎం చంద్రరాజప్ప చేసాడు అదే సామాజిక వర్గం నుంచి. బట్ దేర్ నో బడీ హెస్ కన్సిడర్డ్ ఒక కాపు సామాజిక వర్గంలో చంద్రరాజప్ప గారు ఒక ఐకానిక్ పర్సనాలిటీ అని కూడా అనుకోలే. బట్ నీ సామాజిక వర్గం ఒక ఐకానిక్ పర్సనాలిటీ లాంటి నిన్ను అక్కడ కూర్చోపెట్టామని వాళ్ళు బాధపడుతున్నారు ఇవాళ. నీకు పరమేశ్వర ఆయనకి మా చంద్రరాజప్ప గారికి నీకేం తేడా ఉంది? ఆయన డిప్యూటీ సీఎం అప్పుడు. అంటే కాపుల్లో ఒక చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఒక కాపు వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ని వాళ్ళు తమ నాయకుడిగా భావిస్తున్నారు. మరొక వైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారేమో 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, నాకు ఆ సత్తా లేదు, సామర్థ్యం లేదని చెప్తున్నారు. మరి ఇది ఎక్కడ ఎండ్ అవ్వబోతుంది? మహాభారతంలో ఉత్తర కుమారుడు అని ఒకడు ఉంటాడు, వెనకాతలు యుద్ధం చేయడానికి పోతాడు, జడకుచ్చులు ఇవన్నీ తెచ్చుకోవడానికి, అలా చెల్లెలకి అక్కకి ఇవ్వడానికి. అలాంటి టైప్ ఇతను ఉత్తర కుమారుడు ప్రగల్భాలే అంటారు. తెలుసు కదా మీకు, భారతం చరిత్ర తెలిస్తే. ఇంకా అర్జునుడు ఉన్నాడు కాబట్టి టాక్ట్ఫుల్ గా జరిగింది అక్కడ. అంటే కాపులు అర్జునుడు అడ్డాడు, చంద్రబాబు నాయుడు. ఇతను యుద్ధం ఎవరితో చేస్తాడు? జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేసే నెపాన్ని పెట్టుకుని ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పెలుగుతుంటాడు. అంటే ఇక్కడ కాపులకి పవన్ కళ్యాణ్ అడ్జస్ట్ అవుతారంటారా? కాపుల ఆ ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆ ప్రెజర్ కి లొంగి ఆయన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే కాపులే పవన్ కి అడ్జస్ట్ అవుతారంటారా? అవరండి. మీకు ఎప్పుడైనా చెప్తారు, కొణిదెల ఫ్యామిలీ ఈజ్ నెవర్ ఫర్ కాపు సామాజిక వర్గం. దే ఆర్ ఆపర్చునిటీస్. అన్నయ్య గారి పార్టీ కాంగ్రెస్ కోసం, జనసేన పార్టీ తెలుగుదేశం కోసం. ఇట్స్ ఎవిడెంట్. అంచేత ఇందులో పార్టీని నమ్ముకున్న సామాజిక వర్గం ప్రతిసారి నష్టపోతూనే వచ్చింది అన్నదమ్ముల ప్రస్థానంలో. సో ఇంకోసారి మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు అనేది జరగని పని. ఎట్లా నష్టపోయిందంటే వాళ్ళు వీళ్ళ కోసం నిలబడ్డారు, కానీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం నిలబడలేదు. ఇది కంక్లూజన్, అంతకన్నా ఇంకే. 2019లో అయితే కాపులు మద్దతు అయితే పవన్ కళ్యాణ్కి దొరకలేదు. ఆయనకి కేవలం 6% ఓట్ బ్యాంక్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ మెజారిటీ ఆఫ్ కాపు ఓట్ బ్యాంక్ అయితే గ్రాప్ చేసుకోగలిగింది. సో అంటే కాపులు స్థిరంగా పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని కానీ సమర్థించిన హిస్టరీ కూడా లేదు స్థిరంగా ప్రతి ఎన్నికకు కూడా. సో రేపు 2029లో కాపుల మద్దతు ఎంతవరకు లభించవచ్చు అంటారు? ఇప్పుడు ఆయన నేను ముఖ్యమంత్రి అవ్వను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటున్న నేపథ్యంలో మీకు మాట చెప్తా. చంద్రరాజప్ప గారు అక్కడి నుంచి కన్సర్వేటివ్ గా గెలుస్తున్నారు కదా. ఇక్కడ తోట త్రిమూర్తులు తన సామాజిక వర్గం పట్ల ఆయన ఒక పర్సనాలిటీ కదా అక్కడ. అలాగే బొత్స సత్యనారాయణ గారు విజయనగరంలో ఆయన సామాజిక వర్గం, ఆయన పరిస్థితి జగమెరిగిన సత్యం. ఈసారి ఓడిపోవచ్చు, కానీ ఆయన ఒక సామాజిక వర్గంలో పెద్ద మనిషి, పెద్ద లీడర్ కదా. అట్లా ప్రతి నియోజకవర్గంలో నిలబడిన ఒక కాపు సామాజిక వర్గంకి సంబంధించిన ఎవరినైనా చూసుకోండి, వాళ్ళలో ఒక సీనియారిటీని, ఒక సామాజిక వర్గం పట్ల వాళ్ళ నిబద్ధత కానీ, లేదంటే వాళ్ళ చిత్తశుద్ధి టువర్డ్స్ సామాజిక వర్గం కానీ, లేదా ప్రజాక్షేత్రంలో వీళ్ళకి ఎమ్మెల్యేగా అధికారం కల్పిస్తే సామాజిక వర్గ పరిరక్షణతో పాటు నియోజకవర్గ పరిరక్షణ ఎలా జరుగుతుందన్నది ఇండివిజువల్గా 175 నియోజకవర్గంలో ఉండే నేపథ్యం. అక్కడ పవన్ కళ్యాణ్ కోసం పరితపించే కాన్సెప్ట్ ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా ఎక్కువగా కాపు సామాజిక వర్గం లీడర్స్తోనే ముందుకు ట్రావెల్ అవుతూ, ఇప్పుడు
ప్రజారాజ్యం పార్టీలో చూడండి, మాక్సిమం నెంబర్ ఆఫ్ తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులందరూ కాపు సామాజిక వర్గం నుంచి వచ్చి ఆయనతో పాటు ఎలా నేను ముందుకెళ్ళారు. అవును. అక్కడ వాళ్ళ సక్సెస్ కూడా 18 సీట్లు గెలిచారు ఉమ్. మొదటి ప్రస్థానంలో. అవును. ఎక్కడైతేను స్థిరం తక్కువతనం, స్థిరం లేనితనం, ఉమ్. అట్లీస్ట్ ఆ సామాజిక వర్గాన్ని కూడా కనీసంలో ఒక ఐకానిక్ పర్సనాలిటీని ఐడెంటిఫై చేసుకోవడం కూడా రాకపోతే ఉమ్. ఎవరితో సార్ ప్రాబ్లం? అంటే సామాజిక వర్గం ఏంటంటే ఒక పర్సనాలిటీని కన్సిడర్ చేస్తారు ప్రతిసారి. ఉమ్. ఎవరో ఒకరు ఫరిస్తే అలా పాపం వాళ్ళ కోసం నిలబడతాడేమో అన్న భ్రమల్లో ఈ కొణిదెల్ని చాలాసార్లు నమ్మి మోసపోయారు. ఉమ్. అది దట్స్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.